అనంతపురం జెడ్పీ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జెడ్పీ మీటింగ్ జరుగుతున్న సమయంలో వామపక్ష నేతలు నగరంలో నీటి ఎద్దడిపై ఆందోళనకు దిగారు. ప్రజలకు గుక్కెడు నీళ్లు సరఫరా చేయలేకపోతున్నారని మండిపడ్డారు. నిరసన అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నేతల్ని అరెస్ట్ చేశారు. కలెక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి మాట్లాడిస్తానని చెప్పాక కూడా లెఫ్ట్ నేతలు తన్నాకే మొగ్గు చూపారని విమర్శించారు టీడీపీ నేత జెసి దివాకర్ రెడ్డి. జెడ్పీ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగిన నిరసనకారులకు నచ్చజెప్పేందుకు ఎంపీ జెసి దివాకర్ రెడ్డి ప్రయత్నించారు. అయితే ఆయనతో వాగ్వాదానికి దిగారు ఆందోళనకారులు. జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటే పట్టించుకోవటం లేదంటూ ఎంపీతో గొడవ పడ్డారు. నేను నీతో మాట్లాడి వదిలిపెట్టాం సార్. మీ స్థాయికి అది వదిలేద్దాం, దాన్ని వదిలేసి మేము ఆ మాట మాట్లాడడం. మీ స్థాయి మిమ్మల్ని వాళ్ళు వలసపోతున్నారు. వీటి నుంచి బ్యాంకులు పోయి అడక్కుతున్నాడు కష్టపడి పనిచేసాడు. ఇలాంటి వాళ్ళు ఫ్రాంక్ గా మాట్లాడితే మా సమస్య మీరు మాట్లాడటంలా ఈడ మాట్లాడతారు. ఆఫ్ ద రికార్డ్ ఒకసారి డైరెక్ట్ మాట్లాడండి. మీరు సీఎం నిలేయండి సార్. జిల్లాలో వీళ్ళు కాబట్టి కాదు, మంచినీళ్ళు అడుగుతున్నారు, ఏదో పదాలు. కానీ అధికారుల దగ్గర పోయి కూర్చొని మాట్లాడితే కదా ఏమన్నా తెలియదు. ఊరికి అల్లరి చేసి నశించాలి నశించాలంటే ఏంది నశిస్తుంది? నీ ఆరోగ్యం నశిస్తుంది, అంతకంటే ఏం కాదు. నేను అదేమంటే చేశారు, మీరు నిరసన నిలిపారు, రండి కలెక్టర్ దగ్గర కూర్చొని మాట్లాడదాము. అది లేకపోతే ఎట్లా? మీకు మనం కూడా అన్ని ఆకాశంలో విహరించకూడదు. భూమి మీద నడుస్తే రాళ్ళు రప్పలు అన్ని కనపడతాయి. ఎట్లయితుంది? వర్షం రాని దేవుడు ఏం చేస్తాడు? మా ఏరియాలో చూస్తున్నాండి, ట్యాంకులు పెట్టాం. 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పోతే కూడా ఆ ట్యాంకులోకి నీళ్లు ఎవడు ఇవ్వడం లేదు. ఉన్నాయి, ప్రభుత్వానికి కావాల్సిన ఇబ్బందులు ఉన్నాయి, మనకు ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని ఎట్లా పరిష్కారం చేసుకోవాలా? నువ్వు ఊరికి గేట్ కట్ట కూర్చుంటే ఏం పరిష్కారం అవుతుంది? నువ్వు నిరసన 10 నిమిషాలు చెప్పు, 20 నిమిషాలు చెప్పు, అయిపోయా. లేసి రావాలా? ఎండ కూర్చొని మాడుతా అన్నారు. అరే చెట్టుకి తెచ్చి కూర్చో.